Welcome to Pro Education Studio 11th video multiplication basic digital sum method 297 into 189 ఈ లెక్కని చేయడానికి ఎంత సమయం పడుతుందో ఇప్పుడు చూద్దాం. డిజిటల్ సమ్ ప్రాసెస్ స్టార్ట్ నౌ. 297ని 9తో క్యాన్సిల్ చేద్దాం. కాంబినేషన్ ఎలా వస్తుందో చూద్దాం. 9కి 9 క్యాన్సిల్, 2 + 7కి 9 క్యాన్సిల్. ఇప్పుడు మల్టిప్లికాండ్ 0 అయిపోయింది. అలాగే మల్టిప్లయర్ చూద్దాం. 189, 9కి 9 క్యాన్సిల్. మరో కాంబినేషన్ 1 + 8 9కి కాంబినేషన్. ఇప్పుడు మల్టిప్లయర్ కూడా 0 అయిపోయింది. ఇప్పుడు టోటల్ ఈజ్ 0 కావాలి. కింద చూడండి, 4 ఆన్సర్స్ ఇచ్చారు, ABCD. వీటిని డిజిటల్ సమ్ చేయగా 0 ఒకే ఒక చోట ఆన్సర్కి 0 రావాలి. అలా వచ్చినట్లయితే ఆ ఆన్సర్ కరెక్ట్ అవుతుంది, ఈ ప్రాసెస్కి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్రింది ఉన్న ఆన్సర్లో ఒక ఆన్సర్ తీసుకొని డిజిటల్ సమ్ చేద్దాం. ఉదాహరణకి ఏ తీసుకుందాం. ఏ తీసుకున్నాక అక్కడ ఏ నెంబర్స్ ఉన్నాయి, 5 6 1 3 3 ఉంది. ఇప్పుడు దీన్ని 9తో క్యాన్సిల్ చేద్దాం. కాంబినేషన్ 9 కాంబినేషన్ ఏ వస్తాయో చూద్దాం. 6 + 3 9 క్యాన్సిల్, 5 1 3 9 క్యాన్సిల్. ఇప్పుడు టోటల్ 0 అయిపోయింది. అలాగే దాని యొక్క బేస్ 0 అయ్యింది. అలానే BCD మీరు ట్రై చేయండి. మీరు చేసిన 3 ఆన్సర్లో 0 రాలేదు అంటే ఇప్పుడు ఈ ప్రాసెస్కి కరెక్ట్ ఆన్సర్ ఏ. ఈ వీడియో మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే దీని ముందు ఉన్న వీడియోలని మీరు చూసినట్లయితే మీకు ప్రాసెస్ అనేది తెలుస్తుంది. తెలిసినప్పుడు దీన్ని ఎంత ఫాస్ట్గా చేయాలనేది మీకు అర్థమవుతుంది. అర్థమైతే మీరు మరిన్ని లెక్కలు చేయడానికి వీలవుతుంది. అందుకోసము మీరు ముందు వీడియోలో చూడండి. అలానే ఇప్పుడు చేసిన ఈ లెక్క ప్రాసెస్ని ఒక 5 మోడల్ క్వశ్చన్స్ మీరే జనరేట్ చేసుకొని, ఆన్సర్స్ మీరే జనరేట్ చేసుకొని ఆ లెక్కల ప్రాసెస్ని చేయండి. చేస్తూ ఉంటే మీకు విధి విధానం తెలుస్తుంది, ఎలా చేయాలో తెలుస్తుంది, ఎక్కడెక్కడ ఎలా మన ప్రాసెస్ ఫాస్ట్గా పెంచుకోవాలో తెలుస్తుంది. ఇవన్నీ తెలుస్తూ ఉంటే మీ మెథడు స్పీడ్గా పనిచేయడం అనేది జరుగుతుంది. అప్పుడు ఆన్సర్ ఈజీగా మీరు కనిపెట్టవచ్చును. ఇప్పుడు మనం కాంపిటేటివ్ యుగంలో ఉన్నాం. అందుకే మన చదువులు కూడా కాంపిటేటివ్గా పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఇలాంటి వీడియోలు చూస్తూ, వింటూ, వ్రాస్తూ, ప్రాక్టీస్ చేస్తూ ఉండడం వల్ల మన గ్రోత్ అనేది